ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రియులారా, దేవుడు ఆమోసు ద్వారా ఇశ్రాయేలీయులకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడని అంటున్నాడు. అంటే మీ పాపములను అతిక్రమలను విడిచిపెట్టి మీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలి అని అంటున్నాడు. అవును, ఆ రీతిగానే మనము కూడా దేవుని సన్నిధిలో కనబడేటప్పుడు ఆయనకు మనము ఇష్టలుగా ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. అదే మన సిద్ధపాటు. అలా కాకుండా మనము యథాలాపంగా సన్నిధానమునకు వెళ్ళడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందును బట్టి ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. అవును, మనము దేవుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.